మాజీ స్పీకర్ వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అబ్స్కాండ్ అయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ల్యాండ్ కబ్జాకు సంబంధించి, ఒక భూ కబ్జాకు సంబంధించి ఆయన తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించి పోలీసులు ఆల్మోస్ట్ ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. ఇంకొక 5 అరెస్ట్ కావాల్సి ఉంది. అంటే ఆ కేసు రిలేటెడ్ 5లో 3 వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. తమ్మినేని సీతారాము, ఆయన భార్య వాణి అనుకుంటా, వాణి అండ్ వాళ్ళ అబ్బాయి చిరంజీవి నాగ్, వెంకటరాఘవ్ చిరంజీవి నాగ్, ఏదో పెద్ద పేరు నేమ్ అవుతుంది, చిరంజీవి నాగ్ అనుకుందాం. సో వీళ్ళు 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. అంటే సోమవారం మార్నింగ్ 3 గంటల ఆ సమయంలో వాళ్ళు యాక్చువల్లీ అక్కడ ఆమోదలాల్స్లో అద్దెకే ఉంటున్నారు. సంహో మరి ఏమనుకున్నారు, వాళ్ళకి 2 కార్లు కూడా ఉన్నాయి. కానీ ప్రైవేట్ ఇన్నోవా కారులో సోమవారం తెల్లారిగట్ట 3 గంటల సమయంలో పారిపోయినట్లుగా కనిపిస్తూ ఉంది. సో ఒకసారి వాళ్ళు పారిపోవడానికి కారణం ఏంటి, ఆ కేసు డీటెయిల్స్ కింద విషయానికి వచ్చినట్లయితే, ఒక 4 కోట్ల విలువైన భూమి కబ్జాకు సంబంధించి ఒక పెద్ద స్కెచ్ చేశారు. యాక్చువల్గా ఈ స్కెచ్ చూస్తే సినిమాల్లోనే జనరల్గా సహజంగా జరుగుతూ ఉంటుంది అనుకుంటాం, బట్ నిజ జీవితంలో ఈ ఇన్సిడెంట్లో జరిగింది. బతుకున్న మనిషి, అంటే ఆ భూమి తాలూకా మనిషి బతుకుండగానే చనిపోయినట్టుగా ఒక డెత్ సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్ సృష్టించారు. ఆ తర్వాత ఇక్కడోళ్ళు అయితే అనుమానం వచ్చుదని చెప్పేసి ఎక్కడ ఒడిశా చెందిన ఒక మహిళని ఎవరినో తీసుకొచ్చి ఈమె అసలైన వారసురాలని చెప్పేసి, అంటే ఆమెకు సంబంధించిన భూమి అని చెప్పేసి, ఆమె వారసురాలు, ఏకైక వారసురాలు అని చెప్పి ఆ ల్యాండ్ని వీళ్ళ పేరు మీదకి రాసేసుకున్నారు. అది జరిగింది. సింపుల్గా చెప్పాలంటే 4 కోట్ల విలువైన భూమిని పక్కా స్కెచ్తో బతుకున్న వ్యక్తిని చనిపోయినట్టుగా ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి, అసలైన వారసురాలు ఎవరో తెలియని వ్యక్తిని, ఒడిశా చెందిన ఒక మహిళని తీసుకొచ్చేసి ఆమె వారసురాలు అని చెప్పేసి ఆ ల్యాండ్ని వీళ్ళ వైపుకి రాయించుకున్నారు. ఇది కేసు. ఈ కేసు సంబంధించి ఇప్పటిదాకా 15 మందిని దోషులుగా నిర్ధారించారు. అందులో ఒక 8 మందిని పట్టేసుకున్నారు. ఒక 5 ఇంకా పరారీలు ఉన్నారు. అందులో 3 వీళ్ళిద్దరే. వీళ్ళు 5లో పారిపోయినటువంటి 5లో వీళ్ళు 3 సీతారాం ఫ్యామిలీకి సంబంధించిన 3 ఉన్నారు. ఆయన, భార్య, కొడుకు. ఇంకొక 2, ఒకడు మాజీ హోంగార్డు సమయంలో త్రినాథ్ అంట. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి హీరామండలం సబ్ రిజిస్టర్, హీరామండలం అని ఉంటే ఆ మండలానికి సబ్ రిజిస్టర్ ఒక అతను. వీళ్ళు మొత్తం కూడా ఈ కేసు సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే నిజానికి తమ్మినేని సీతారాము తెలిసిందే మనకి, ఆయన కెరీర్ కావచ్చు, ఆయన పొలిటికల్ గ్రాఫ్ కావచ్చు. టీడీపీలో చాలా కాలం ఉన్నారు. ఆ తర్వాత పీఆర్పీ, ఆ తర్వాత వైసీపీ నుంచి గెలిచి స్పీకర్ కూడా అయ్యారు. 5 ఏళ్ళు స్పీకర్ పదవి కూడా చేపట్టారు. సో ఆ పార్టీకి అయితే సీనియర్ లీడర్, శ్రీకాకుళం జిల్లాలో చాలా పెద్ద దిక్కే. కానీ అటువంటి వ్యక్తి ఈ విధంగా ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ విధంగా చేశాడా అనే ఒక ప్రాస్పెక్ట్ అయితే బలంగా చర్చకు దారితీస్తుంది. శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా దీని గురించి మాట్లాడుకుంటుంటుంది. ఇవి తప్పించుకోవాల్సిన దుస్థితికి వచ్చాడా, అంటే పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా అనే ఒక ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అయితే పోలీసుల మీద ఇంకొక అలిగేషన్ కూడా వస్తూ ఉంది. అదేంటంటే, అసలు ఇంతమందిని ఆల్మోస్ట్ మీరు 15 మందిని దోషులుగా నిర్ధారించారు. ఆ స్కామ్ సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? వీళ్ళు తప్పించుకునేందుకు అనువుగా ఉండటం కోసమే మీరు ఇంతాళ్ళు కామ్గా ఉన్నారా, సైలెంట్గా ఉన్నారా అనే పోలీసుల మీద అలిగేషన్స్ కూడా వస్తూ ఉన్నాయి. అసలు మీరు ప్రైమ్ అక్యూజ్డ్ అని వీళ్ళని తెలిసినప్పుడు వీళ్ళకి ఇంత టైం ఎందుకు ఇచ్చారు, పారిపోయేంత టైం ఎందుకు ఇచ్చారనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ పాయింట్ మీద పోలీసులకు వేరే వర్షన్ కూడా కనిపిస్తూ ఉంది. అతను మాజీ స్పీకర్గా పనిచేశారు, మాజీ మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచారు, రాజ్యాంగ హోదాలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలంటే న్యాయ సలహా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ప్రాస్పెక్ట్లో మేము అందులో ఆలోచిస్తుండగానే ఈ క్రమంలోనే వీళ్ళు ఈ విధంగా సోమవారం మార్నింగ్ పారిపోయినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వాళ్ళ కోసం ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నారు, ప్రస్తుతం గాలిస్తున్నారు ప్రత్యేక బృందాలతో. వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ దాక్కున్నారు, ఏంటి అనే వాటి గురించి. అంటే వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి కూడా మెయిన్గా ప్రాబ్లీ వాళ్ళ అనుచరుల ద్వారా, వాళ్ళ బంధువుల ద్వారా యాంటిసిపేటరీ బెయిల్ కోర్టులో వేయించుకున్నారు. అంటే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో మేబీ ఈ విధంగా ఎస్కేప్ అయ్యారనే వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. జనరల్గా ఒక కేసు సంబంధించి దోషులుగా నిర్ధారిస్తున్నాం, లేదంటే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్కి సిద్ధమవుతున్న సమయంలో మిస్ అయ్యారంటే, పారిపోయారంటే, అబ్స్కాండ్లో ఉన్నారంటే ఖచ్చితంగా యాంటిసిపేటరీ బెయిల్ కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నారు. అది వచ్చేంత వరకు కూడా సింపుల్గా కనిపించకుండా ఉంటే పోద్ది, లేదంటేనేమో పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేస్తారు. ఇప్పటికే ప్రూవ్ అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. అంటే ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఎఫ్ఐఆర్లో కూడా పెట్టారంటే దాని అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక నిర్ధారణకు వచ్చినట్టే. కాబట్టి పోలీసులు అరెస్ట్ చేయడం, జైలుకి తీసుకెళ్ళడం, రిమాండ్ విధించడం ఇదంతా ఎందుకు అనుకున్నారేమో. మొత్తానికైతే 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గురించే చర్చ కొనసాగుతుంది. నిజానికి తమ్మినేని సీతారాం మీద
వేరే అలిగేషన్లు కూడా ఉన్నాయి. అముదాల వలసలో ఒక 8 సెంట్లు స్థలానికి సంబంధించి అది లాగేసుకున్నారని చెప్పేసి, అంటే అలిగేషన్స్ మాత్రం ఇవి మాత్రం నేను చెప్పబోయేవి. ఇంకోటి టెక్కలి మండలం చింతామణి గ్రామంలో దాదాపు 23 ఎకరాల భూమిని వాళ్ళ అబ్బాయి పేరు మీద గ్రామస్తులను బెదిరించి బలవంతంగా లాగేసుకున్నాడని, రాయించుకున్నారని. ఇంకోటి ఆమదాల వలసలోనే వాళ్ళ కుటుంబానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య ఫ్యామిలీలో ఏదో గొడవలు జరుగుతున్న సమయంలో దాన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ ఇంటిని కూడా తమ్మినేని భార్య వాణి గారు రాయించుకున్నారనే ఒక అలిగేషన్ కూడా ఉంది. ఇట్లా రకరకాల అలిగేషన్స్ అయితే ఒక 4-5 అలిగేషన్స్ కూడా ఉన్నాయి, ఇది కాకుండానే. సో ఇటువంటి నేపథ్యంలోనే తమ్మినేని సీతారాం అబ్స్కాండ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో బాగా చర్చించుకుంటున్నారు. మేబీ నేరం రుజువైంది కాబట్టి, నేరం తప్పించుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన అబ్స్కాండ్ అనే వాదనలో ఆయన ప్రత్యర్థులు చాలా బలంగా వినిపిస్తున్నారు. ఆయన ప్రత్యర్థి ఎవరో కాదు, సొంత మేనల్లుడే కూన రవికుమార్, ప్రస్తుతం ఆమదాల వలస ఎమ్మెల్యే. ఆయన మీదే 2019లో ఓడిపోయాడు. అంటే సీతారాము మేనల్లుడిని ఓడించాడు 2019లో. 24లో మళ్ళీ మేనల్లుడు మామను ఓడించాడు. సో టీడీపీ శ్రేణులు కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళందరూ కూడా చాలా బలంగా నేరం చేశాడు, తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు, అందుకే దొరకట్లేదు, ఇక్కడ ఎక్కడున్నాడు ఆచూకు తెలియట్లేదు, బట్ పోలీసులు పట్టుకుంటారు, చాలా ప్రత్యేక బృందాలన్నీ కూడా గాలింపు చేస్తున్నాయి కాబట్టి దొరకటం ఖాయం అనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఒక మాట చెప్పాలంటే పార్టీకి కూడా కొంత వైసీపీకి సీనియర్ నేతగా ఉన్నాడు, ఉత్తరాంధ్రలో ఒక పెద్ద దిగ్గా ఉన్నటువంటి నేత కాబట్టి, పర్టికులర్గా శ్రీకాకుళం జిల్లాలో ఒక పెద్ద దిగ్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాంకి ఇటువంటి పరిస్థితి రావటం, ఈ విధంగా కేసులో ఇరుక్కుపోవటం అనేది కొంత పార్టీకి కూడా కొంత డ్యామేజ్ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అఫ్కోర్స్ వైసీపీ శ్రేణులు కేవలం కక్షపూరితంగానే పెడుతున్నారు ఇటువంటి కేసులు, పార్టీని లేకుండా చేయడం కోసం, పార్టీ నేతలు పారిపోయేలా చేయడమే వాళ్ళు పనిగా పెట్టుకున్నారని వైసీపీ శ్రేణులు చెప్తున్నప్పుడు కూడా పోలీసులు అయితే విత్ సాక్ష్యాల ఆధారాలు మొత్తం కూడా స్టేట్మెంట్లు, అరెస్ట్ అయిన వ్యక్తుల నుంచి వాంగ్మూలం తీసుకుని అంతా రెడీగా ఉంచుకున్నారు కాబట్టి మేబీ దాన్ని డినే చేయలేని పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఏదైనా తమ్మినేని సీతారాం ఉదంతం కొంత ఎఫెక్టివ్గానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 4 కోట్ల భూమికి సంబంధించి ఒక ల్యాండ్ కబ్జా పెట్టుకొని దాన్ని వసూలు చేసుకోవడం కోసం బతుకున్న వ్యక్తిని ఆ భూమి ఆ భూమి కూడా చాపరం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బలగా అనేటువంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి భూమి, దానికి సంబంధించి ఆ భూమినే ఇప్పుడు వీళ్ళు కబ్జా చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఈ విధంగా ప్లాన్ చేస్తారని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత కుట్ర దాగి ఉందా, మేబీ ఆయన రూలింగ్లో ఉన్నప్పుడే ఇదంతా జరిగినట్టుగా స్పష్టంగా అర్థం. 2019-24 మధ్య ఆయన వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది, ఆయన స్పీకర్గా ఉన్నారు కాబట్టి మేబీ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవన్నీ కూడా జరిగినట్టుగా అర్థమవుతుంది. సో ఏదేమైనా సరే ఒక పార్టీకి పెద్ద దిగ్గా చాలా కాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక బలమైన వాయిస్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం ఇటువంటి పరిస్థితి ఎదుర్కొని పారిపోవడం అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారింది.